అశ్వత్థామకి నిద్ర రావటంలా. పెద్ద పెద్ద ప్రామిసులు చేసేసాడు. ఒకవైపేమో తన తండ్రిని అన్యాయంగా చంపిన పాండవులు హాయిగా రాజ్యాన్ని ఏలుకోబోతున్నారు అనే ఒక విషయం తనకి మింగుడు పడటం లేదు. ఏం చేయాలి? రాత్రిపూట తనకి సైన్యం లేదు. మామూలుగా కూడా సైన్యం లేదు. మరి ఎలా? మేము ముగ్గురమే ఉన్నాము. అంత పెద్ద సైన్యాన్ని ఏం చేయగలుగుతాం ఇప్పుడు అని బాగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడనమాట. అయితే ఆ మర్రి చెట్టు మీద మామూలుగానే మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా! అక్కడ చాలా గూళ్ళు కట్టుకొని ఉన్నాయి కాకులు. ఆ కాకి గూళ్ళల్లో ఆబ్వియస్‌గా కాకి పిల్లలున్నాయి. సడెన్‌గా గుడ్లగూబ వచ్చి నిద్రపోతున్న కాకి పిల్లల్ని చంపేస్తోంది. ఆ దృశ్యం అశ్వత్థామ చూసాడు. కాకిపిల్లలు అరుస్తాయి గదా! ఎవరైనా వచ్చి ఏదైనా అటాక్ చేస్తే అవి అరుస్తూ ఉంటాయి. ఏంటి సౌండ్‌లని పైకి చూస్తే గుడ్లగూబ వచ్చింది. ఆ తల్లి, తండ్రి లేని పిల్లల్ని అవేవో ఫుడ్‌కెళ్ళాయి, ఎక్కడికో వెళ్ళాయి. ఇవి ఏకంగా ఒక్కడే ఉండటంతో వాటిని చంపేస్తున్నాయి. అది చూడగానే మన అశ్వత్థామకి బుర్రలో ఒక ఐడియా వచ్చిందనమాట. అయితే ఈ ఐడియా అశ్వత్థామ జీవితాన్ని మార్చేస్తుందని ఆయనకు గూడా తెలిసుండకపోవచ్చు. ఓకే. ఇలా నిద్రపోతున్నప్పుడు అటాక్ చేస్తే అప్పుడు నేను విజయం సాధించగలుగుతాను. మేల్కొని ఉంటే ఎలాగో వాళ్ళ చేతుల్లో వీళ్ళు గెలవలేరు. కానీ నిద్రపోతున్నప్పుడైతే గెలిచే అవకాశం ఉంది అని వెంటనే కృపాచార్యుడిని, కృతవర్మని లేపాడు. లేపి ఎలా నిద్రపోగలుగుతున్నారు? ఒక పక్క మన రాజు అక్కడ కాళ్ళు విరిగిపోయి, పడిపోయి ఉంటే అలా మోసంగా మన రాజుని కాళ్ళు విరగ్గొట్టి అలా పడేస్తే మీరు నిద్రపోవటం ఎట్లా జరుగుతోంది అసలు అని ఇద్దరిని అరుస్తాడనమాట.